ఒక చిన్న పాప కిటికీ నుంచి చూస్తూ ఉంది. ఎవరో కొంతమంది దుండగులు పక్కనే ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తూ కనిపించారు. ఆ పాప వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారో ఆపండి అని చెబుతుంది. అప్పుడు ఆ తండ్రి పాపను దగ్గరికి తీసుకొని, తల్లి, మనం మొఘలుల ఆధీనంలో ఉన్నాం, వాళ్ళని ఆపడం మన వల్ల కాదు అని చెప్తాడు. ఆ సమాధానం విన్న ఆ పాప అలా ఆలోచిస్తూ ఉండిపోయింది. కొంతకాలం తర్వాత ఆ పాప పెరిగి పెద్దయి పెళ్లి కూడా జరుగుతుంది. ఒకరోజు అత్తవారి గుమ్మంలో కూర్చుని ఉండగా అక్కడ కూడా మళ్ళీ కొంతమంది దుండగులు దేవాలయాన్ని ధ్వంసం చేస్తూ కనిపించారు. ఈసారి భర్త వద్దకు వెళ్ళి, దేవాలయాన్ని ఎవరో ధ్వంసం చేస్తున్నారు, ఆపండి అని చెప్పగా, మనం క్రిజియా ప్రభుల ఆధీనంలో ఉన్నాం, వాళ్ళని ఆపడం మన వల్ల కాదు, మనల్ని చంపేస్తారు అని చెబుతాడు. ఆమె కొంతకాలానికి ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డకి చిన్నారి నుండి రామాయణ, మహాభారత పురాణాలు, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి, ప్రజల పట్ల గౌరవ మర్యాదలతో ఎలా బతకాలి అనే విద్యలు ఆమె అతనికి నేర్పిస్తుంది. ఈసారి మళ్ళీ కొంతమంది దుండగులు మళ్ళీ ఇంకో దేవాలయాన్ని ఆమె ముందే నాశనం చేయడం చూస్తుంది. ఈసారి కొడుకు వైపు చూస్తుంది. అంతే, రెప్పపాటులో 16 సంవత్సరాల కుర్రోడు అందరినీ చిత్తుగా కొట్టి దేవాలయాన్ని కాపాడుతాడు. అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆమె జిజియాబాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.